బుండమేరుపై మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో స్పష్టతను ఇచ్చారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అధ్యక్ష, ఏదైతే ఆగస్టు 28, 2024 సంవత్సరంలో 6 నెలల్లో కురిసేటువంటి వర్షపాతం 6 రోజుల వ్యవధిలో కురవడంతో ఆ రోజు వాగులు వంకలు ఇవన్నీ కూడా పొంగి బుడమేరికి మరి గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా 100 సంవత్సరాల్లో చూడనటువంటి విధంగా అత్యధికమైన వరద 50,000 క్యూసెక్లు ఒక ఫ్లాష్ గా ఆ రోజు రావడం, ఆకస్మిక వరదలు రావడం అనేది మనం గమనించాం అధ్యక్ష. జనరల్ గా ఏంటంటే మనకి ఏదైతే గేజింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వరద నీరు ఏదైతే కొలిసేట విధానం ఏదైతే ఉందో అవి నదుల మీద వీటి మీద ఉంటుంది. వాగుల మీద లేనిటువంటి స్థితిలో ఈ ఫ్లాష్ ఫ్లడ్ కి మరి ఎంత నష్టపోయాం మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించి ప్రధానంగా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు పోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష. అంటే దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 100-110 కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష, కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ 100-110 కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి 11 కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది, తక్కువ డిస్టెన్స్ కాబట్టి దీన్ని వాటర్ని ఇటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి అది 17,500 క్యూసెక్కులు మాత్రమే దానికి సామర్థ్యం ఉంటే దాన్ని 37,500 క్యూసెక్కులకి ఈ డైవర్షన్ ఛానల్ పెంచేటువంటి విధంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 19/10/2014 అధ్యక్ష 464 కోట్ల రూపాయలు, అదేవిధంగా 13/3/2019 ఒక 206 కోట్ల రూపాయలు, అంటే ఆ రకంగా 2014-2019లో దగ్గర 669 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మనం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 2014-2019 5 సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్ కు సంబంధించి మనం 80% పనులు పూర్తి చేశాం అధ్యక్ష. దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019-2024 5 సంవత్సరాల్లో ఆ పనులు 0 అధ్యక్ష. కనీసం కర్బస్తా సిమెంట్ గాని ₹1 గాని ఆ డైవర్షన్ ఛానల్ కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనటువంటి స్థితిలో ఏదైతే 20% వర్క్ ఏదైతే అంటే అవసరమైన చోట్ల వైండింగ్ ఏదైతే లేకపోవడం, లైనింగ్ లేకపోవడం వల్ల 37,500 క్యూసెక్కులు వెళ్ళవలసినటువంటిది 17,500కు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ రోజు 50,000 క్యూసెక్కులు రావడంతో మరి యొక్క 3 చోట్ల ఏదైతే మన ఆ బుడమేరికి సంబంధించినటువంటి గండ్లు పడినటువంటి పరిస్థితి, దాని ద్వారా విజయవాడ నగరం అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అందుకే ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి బుడమేరు నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురం కలిసి 2-3 సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ రివ్యూల్లో భాగంగా ఒక 4 ప్రతిపాదనలు మేము తీసుకోవడం జరిగింది. అందులో ఏదైతే నెంబర్ 1 ఏదైతే ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఒక 3,000 నుంచి 4,000 క్యూసెక్లు వెళ్ళేటువంటి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష. అందుచేత ఏదైతే ఇక్కడ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర ఒక 4,000 ఇళ్లు దాకా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక 6,000 కుటుంబాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే ఈ యొక్క 6,000 కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరమైన ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. తద్వారా ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు యూటీ దాకా ప్రస్తుతం ఏదైతే 3,000-4,000 మాత్రమే ఉన్నటువంటి దాన్ని
10,000 క్యూసిక్లు పోయేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దాలనేది నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, 10,000 క్యూసిక్లు కూడా సరిపోదు, 20,000 దాకా పెంచాలి. కానీ ఇంకా పెంచాలని అనుకుంటే ఎక్స్టెండ్ చేయాలంటే అవన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, కాస్ట్లీ ల్యాండ్. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ పబ్లిక్ నుంచి కూడా ఎక్కువ మళ్ళీ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి దానికి ప్యారలల్ గా పాత కాలం అని మరి ఏదైతే ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెనకేపాడు యూటీ దాకా ఒక పాత కాలం ఉంది అధ్యక్ష. ఆ పాతకాల సన్నగా ఉంది, దాన్ని వైండింగ్ చేసి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే అది అగ్రికల్చర్ కాబట్టి తక్కువ ఖర్చుతో అవుతుంది. తద్వారా అక్కడ ఒక 20,000 క్యూసిక్లు దాని ద్వారా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా 2 ప్యారలల్ గా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం అధ్యక్ష. ఈ రకంగా ఎనికేపాడు దాకా ఈ 2 కెనాల్స్ నుంచి తీసుకొచ్చి ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు కూడా ఏదైతే మళ్ళీ దగ్గర 50 కిలోమీటర్ల దాకా ఉంది అధ్యక్ష. మరి ఇదంతా కూడా మళ్ళీ మరి దాన్ని కూడా 40,000 క్యూసిక్లు వెళ్ళేటువంటి విధంగా దాన్ని కూడా వైండింగ్ చేసేటువంటి విధంగా కూడా దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత 2019, 2024 అంటే ఈ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు కూడా ఆ రోజు 5 ఏజెన్సీలకి మేము ఆ రోజు వర్క్స్ ఇస్తే అధ్యక్ష 19కి ముందు ఆ పనులను కూడా మరి 2020లో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఏదైతే ఆయన నిధులు ఇవ్వాల్సిన అవసరంలా గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి నిధులను కూడా ఖర్చు చేయకపోవడం అటువంటి ఆ పనులను కూడా 2020లో రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేత ఏదైతే ఆ యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు సెకండ్ ఫేజ్ లో దాన్ని డెవలప్ చేసేటువంటి విధంగా, అదేవిధంగా కొల్లేరులో వచ్చినటువంటి ఏదైతే వరద నీరు అంటే ఒక బుడమేర కాదు అధ్యక్ష, ఇంకా చాలా ఏర్ల నుంచి కొల్లేరుకు వస్తూ ఉంది. చేత కొల్లేరు నీరు కూడా పొంగి సమీప గ్రామాలు కూడా ముంపుకు గురవుతున్నాయి. అందుకే కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా ఏదైతే సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ కూడా ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష ఉప్పుటేరుకి. అదేవిధంగా కిక్కెస్ కూడా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు చెప్పినట్లు అక్కడ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం చేశారో రైల్వేది నేను కూడా చూడడం జరిగింది. కేవలం వాళ్ళ ట్రైన్ వెళ్ళడానికి మార్గం చూసుకున్నారు తప్ప నీరు వెళ్లే మార్గం అయితే మూసేసినమాట వాస్తవం అధ్యక్ష. దాన్ని రైల్వేస్తో మాట్లాడి దాన్ని ఏదైనా మళ్ళీ ఏదైతే ఫిల్లర్స్ ఏవైతే వాటిని మార్చడానికి టెక్నాలజీ పెరిగింది కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేసి ఈ రకంగా ఓల్డ్ బుడమేరు ఏదైతే ఉందో ఎలిగినేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు వరకు 2 కెనాల్స్, ఎనికేపాడు నుంచి కొల్లేరు దాకా 3వ సెక్షన్, కొల్లేరు నుంచి ఉప్పుడేరు వరకు 4 సెక్షన్ల మీద మేము ప్రతిపాదనలు చేసుకున్నాం. అదేవిధంగా ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే 37,500 ఏదైతే అనుకున్నామో దాని బ్యాలెన్స్ పనులు కూడా ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా పూర్తి చేసినట్లయితే మరి భవిష్యత్తులో ఈ యొక్క విజయవాడ సిటీని మనం ఈ యొక్క బుడమేరు వరద నుంచి కాపాడేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ అయితే మేము 2-3 మీటింగ్లో చేసుకున్నాం అధ్యక్ష. నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా ఏదైతే బుడమేరుకి తాత్కాలికమైన రిపేర్ అంటే మన గండ్లు పడినటువంటి ప్లేస్ దగ్గర ఏదైతే సీసీ వాల్ నిర్మాణానికి, అదేవిధంగా వెలగలేరు రెగ్యులేటర్ మొన్న తలుపులు ఓపెన్ చేస్తే రాలేదు అధ్యక్ష. తీరా కష్టపడి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమో మళ్ళీ మేము ముయ్యాలంటే పని చేయట్లేదు. మళ్ళీ అవి కూడా బాగు చేయడానికి మేము తాత్కాలికంగా నిన్న కేబినెట్లో ఆమోదం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ తాత్కాలికమైనటువంటి కాకుండా మీరు ఏదైతే 2-3 నెలల నుంచి కసరత్తు ఏది చేస్తున్నారో ఆ యాక్షన్ ప్లాన్ తీసుకుని నిధుల సమస్య ఉంది కాబట్టి